శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024వ సంవత్సరం జూలై నెల మాస ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే మేషంలో కుజుడు, వృషభంలో గురుడు, మిథునంలో రవిశుక్రులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. దీనికి తోడుగా ఈ మాసం రవి, కుజ, బుధ, శుక్రులు వారి ఉన్నటువంటి రాశుల నుంచి పక్క రాశిలో ప్రవేశించి సంచరించడం కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతుల రీత్యా మేషరాశి వారికి ఈ మాసం ఉన్నటువంటి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే అధిక భాగం అత్యధిక శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. గతం కంటే కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఇటువంటి అనేక శుభ పరిణామాలు అనేక రంగాల వాళ్ళకి మేషరాశిలో ఉన్న వాళ్ళకి లభించబోతున్నాయి. అయితే ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది, కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇవి ఏ రంగాలు అంటే ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతాయి, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ విషయాలను దృష్టిలో పెట్టుకుని మనం తీసుకునేటువంటి జీవితంలో నిర్ణయాలు తీసుకుంటాం చూసారా, అవి ఏ విషయాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి, ఇటువంటి అనేక సంఘటనల గురించి, పరిహారాల గురించి, విషయాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మేషరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. మీరు కోరుకున్నటువంటి స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ చాలా త్వరగా మీకు ఈ మాసం ప్రథమార్థంలోనే మీకు సీట్లు రావడం అనేటువంటిది విద్యార్థులకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎవరైతే ఈ మేషరాశి విద్యార్థులు ఉంటారో, విదేశీ ప్రయాణం కోసం, విదేశాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. విద్యాభివృద్ధి, విద్యాయోగం అయితే చాలా బాగుంది. ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఈ మాసం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే జూలై 15వ తారీఖు తర్వాతనే ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకి ఉన్నాయి అని చెప్పి సుస్పష్టంగా చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే మేషరాశి వ్యాపారస్తులకైతే తిరుగులేదు. అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలను పొందగలుగుతారు, కొత్త బ్రాంచీలు పెట్టగలుగుతారు, అట్లాగే వ్యాపార విస్తరణ సునాయాసంగా చేయగలుగుతారు. ఇక బిల్డర్స్, కాంట్రాక్టర్స్ వీళ్ళ విషయంలో అయితే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక అభివృద్ధి కూడా చాలా బాగుంది. ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చేస్తూ ఉంటారో, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారో, కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఈ మాసం నుంచి మంచి లాభాల బాట పడుతూ ఉంటారు. ఈ మాసంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, అంటే సపోజ్ కొన్ని భూములు కానీ, స్థిర చరాస్తులు కానీ కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయనుకోండి, ఈ మాసం కొనుగోలు చేసినటువంటివి భవిష్యత్తులో మంచి రేటుకు అమ్ముడుపోవటం, వాటికి దశ పట్టడం, ఇటువంటివి అనేక శుభ పరిణామాలు మేషరాశి వాళ్ళకి సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. మరి ఇలా చాలామందికి బాగుంది. ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళ ప్రాక్టీస్ యథాతథంగా కొనసాగుతుంది. వాళ్ళ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో దాంట్లో దిగులు లేదు. చక్కగా వాళ్ళకున్నటువంటి ప్రాక్టీసు యథాతథంగా కొనసాగటం, వాళ్ళకి ఫైనాన్షియల్ విషయాల్లో ఇబ్బందులు రాకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఈ విషయంలో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ చలనచిత్ర పరిశ్రమ, అలాగే టీవీ మీడియా రంగంలో ఉండేటువంటి మేషరాశి వాళ్ళకి ఈ మాసం ఆ సువర్ణావకాశం అని చెప్పవచ్చు. ఎవరికో రావాల్సిన ప్రాజెక్ట్స్ కూడా మీ చేతికి అందటం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అందరినీ కాదని మీరే ఇండస్ట్రీలో నెంబర్ 1 అయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ మాసం నుంచి మీకు ప్రారంభం కాబోతున్నాయి. ఇటువంటి శుభ పరిణామాలు మేషరాశి వారికి ఏర్పడబోతున్నాయి. ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చేటట్లయితే ఎరుపు పంటలు లాభాన్ని ఇస్తాయి. ఈ ఒక్క మాసం అనే కాదు, రైతుల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా రాజు కుజుడు గనక ఎరుపు రంగు ధాన్యాలు, ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు మంచి లాభాన్ని ఇస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిర్చి కానీ, ఈ అలసందలు, ఇట్లా ఈ ఆవాలు, చిరుధాన్యాలు, సంథింగ్ ఈ ఎరుపు కలర్ ఉండేటువంటి పంటలన్నీ కూడా వ్యవసాయదారులకి చక్కటి లాభాన్ని కొనకూరుస్తాయి. ఈ విషయంలో సందేహం లేదు. అలాగే ఉల్లి కూడా రైతులని ఈ సంవత్సరం కోటీశ్వరులను చేసే అవకాశం ఉంటుంది. కనుక మేషరాశి వారు ఎవరైనా సరే ఇటువంటివి టమాటా, ఉల్లి ఇటువంటివి పంటలను పండించవచ్చు. దీని ద్వారా చక్కటి ఆర్థిక లాభాలని పోగు చేసుకోగలుగుతారు. ఇకపోతే మేషరాశి వారు ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం, మంచి సంబంధాలు కుదురుతాయి. కనుక ఈ విషయంలో
మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. చక్కటి సంబంధాలు కుదరడం అనేటువంటిది సంతోషాన్ని కలిగిస్తుంది. క్రీడా రంగంలో ఉండేటువంటి మేషరాశి వాళ్ళకి సువర్ణ అవకాశం. మీరు ఏ క్రీడలో ఉన్నా, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్రికెట్ కానీ హాకీ కానీ ఇటువంటి క్రీడల్లో ఉండేటువంటి మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగుంది. వాళ్ళ యొక్క క్రీడలో, అంటే వాళ్ళు ఆడేటువంటి ఆటలో అద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి ప్రతిభని కనపరచగలుగుతారు. ఇక ఈ మేషరాశి వారి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి చాలా బాగుంది. వీళ్ళ పేరు మీద ఈ మాసం స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. నూతన భూ వస్త్ర ఆభరణ ప్రాప్తి కూడా గోచరిస్తోంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో సంతోషకరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతాన పురోభివృద్ధికి మీరు చేయవలసిన పనులన్నీ చేస్తారు. సంతాన పురోభివృద్ధిని చూసి సంతోషపడతారు. ఈ ఇంట, అంటే మేషరాశి వారు ఉన్నటువంటి ఇంట్లో శుభకార్య పరంపర కొనసాగే పరిస్థితి కూడా గోచరిస్తోంది. మేషరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి. అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఎరుపు, ఆరెంజ్ కలర్, పసుపు రంగు. ఈ మూడు కూడా అదృష్టాన్ని ఇస్తాయి. అదృష్ట సంఖ్య 9, అదృష్టవారం మంగళవారం, అదృష్టలోహం వెండి. అలాగే ఈ మేషరాశి వారికి దురదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. అలాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి వారం బుధవారం. వీలైనంత వరకు ప్రముఖ వ్యక్తుల్ని కలవాలన్నా, సమాజంలో ప్రముఖుల్ని కలవాలన్నా, ఏదైనా కొన్ని ముఖ్యమైన పనులు చేయాలన్నా బుధవారం చేయవలసి వస్తే వాయిదా వేయండి. అలాగే మంగళవారం కానీ, గురువారం కానీ, అలాగే ఈ ఆదివారం కానీ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. కనుక మీరు ఈ విషయాలని కొంచెం దృష్టిలో పెట్టుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఈ మేషరాశి వారు ఏ పని కోసమైనా సరే అధికంగా శ్రమ పడతారు. శ్రమకి తగ్గట్టుగానే చక్కటి ఫలితాలని పొందగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు వాటంతట అవే వెతుక్కుంటూ మిమ్మల్ని వస్తాయి. కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే ఒక 2-3 విషయాలను మాత్రం మేషరాశిలో ఉన్నటువంటి ఏ రంగం వాళ్ళైనా గుర్తుపెట్టుకోవాలి. వాటిలో 2-3 విషయాలు మీకు ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే, కొన్ని విషయాల్లో మొండితనం పనికిరాదు. ఈ మొండితనం వల్ల ఆర్థికంగా, సామాజికంగా నష్టపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంటే ఒకవేళ ఏదైనా ఒక కోర్టు కేసు కానీ, ఒక మధ్యవర్తి గొడవలు కానీ ఏమన్నా ఉన్నప్పుడు, మధ్యవర్తి పరిష్కారం కోసం ఎదురు చూసే గొడవలు కానీ, భూస్థిర చరాస్తుల వివాదాలు ఏవైనా ఉన్నప్పుడు అతిగా మొండితనానికి పోయేటట్లయితే మొదలకే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. కనుక అతి మొండితనం అనేటువంటిది మేషరాశి వారు ఎల్లప్పుడూ వర్జించాలి. ఈ మాసం కూడా వ్యయంలో రాహు ఉండటం వల్ల అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషన్స్కి, లాటరీస్కి సంబంధించినటువంటి విషయాల్లో వీలైనంత వరకు ఇన్వాల్వ్ కాకుండా ఉండటం మంచిది. ఈ స్టాక్ మార్కెట్స్, షేర్ మార్కెట్స్లో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి మేషరాశి వాళ్ళ విషయంలో గోచరిస్తోంది. ఇకపోతే ఎవరికీ కూడా మేషరాశి వాళ్ళకి చెప్పదగిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరికి కూడా మనసులో కానీ, జీవితంలో కానీ, ఆర్థికపరమైన అంశాల్లో కానీ ఎక్కువగా స్థానం ఇవ్వవద్దు. ఇచ్చేటట్లయితే వాళ్ళ వల్ల మీ జీవితంలో కోలుకోలేని ఆర్థికపరమైన, సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. మేషరాశి వారు ఎవరైతే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళ జీవిత భాగస్వామి విషయంలో, వాళ్ళ శారీరక, మానసిక ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. రాహుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే మేషరాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. రాహు యొక్క శాంతి కోసం రాహు యొక్క జపం చేయించుకోవటం, మినుములు దానం ఇలాంటివి చేయండి. వీటితో పాటుగా సర్పదేవతారాధన చేయండి. సర్పక్షేత్రాలను సందర్శించండి. అట్లాగే వీటితో పాటుగా విజయవాడ కనకదుర్గమ్మ వారిని రాహుకాల సమయంలో శుక్రవారం నాడు సందర్శించగలిగితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. కనుక వ్యక్తిగత జన్మజాతక రీత్యా మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మరిన్ని శుభ ఫలితాలని పొందాలి అని అంటే ఈ రాహువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించడం అనేటువంటిది చివరిగా చెప్పదగినటువంటి మాట. కనుక నేను చెప్పినటువంటి అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారు తగిన శాంతి పరిహార క్రియలను పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.